హలో గుడ్ మార్నింగ్ గాయ్స్, దిస్ ఈజ్ కాదర్. సో నిన్న మార్కెట్ మంచి నెగిటివ్లో క్లోజ్ అయింది. మనం 1:1 దగ్గర కూడా తీసుకెళ్ళిపోయాం. మనం చెప్పినట్టు చూడండి, ఈ ప్లేస్లో నుంచి కొంచెం రివర్సల్ వచ్చేది ఛాన్సెస్ ఉంది. సో నాకు రీట్రేస్ వచ్చిన రివర్సల్ వచ్చారు. నేను ఉన్న ప్రాఫిట్ని ఎందుకు పోగొట్టుకోవాలని నేను కొంచెం కూర్చున్నాను. ఎందుకంటే సంథింగ్ డౌన్ సైడ్ ఎస్ఎల్స్ లేనప్పుడు మార్కెట్ ఒక్కోసారి వెళ్ళిపోయిద్ది అప్ సైడ్. సో ఇక్కడ చాలామంది బయింగ్ చేయడానికి వచ్చారు. సో కొద్ది గొప్ప మళ్ళీ బయర్స్న కూర్చోబెట్టి బ్రేక్ డౌన్ చేయించిండు. సో మనకి ఇప్పుడు 57,000 బిలో క్లోజ్ అయింది. ఇక్కడ ఎస్ఎల్స్ ఉన్నాయి అప్ సైడ్ కదా, ర్యాండమ్ ఎస్ఎల్స్ కూడా. టోటల్ సెల్ అనేది టార్గెట్ చేయలేం. సో ర్యాండమ్ ఎస్ఎల్స్ ఉన్నాయి. మన గ్యాప్ అప్ అయితే ఈ ప్లేస్లో ఓపెన్ అయితే టోటల్ మనం సెల్ అనేది టార్గెట్ చేసేటోళ్ళం. సో మనం ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కాబట్టి వీళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు అప్ సైడ్ సెల్లర్స్. వీళ్ళని టార్గెట్ చేయలేము. దగ్గర మన మార్కెట్ కూడా చాలా 300 పాయింట్స్ బిలో ఓపెన్ అవుతుంది డౌన్ సైడ్. సో మనకి ఇక్కడ ఎస్ఎల్స్ లేవు. ఎస్ఎల్స్ అయినప్పుడు మార్కెట్ ఏం చేసిద్ది అంటే కొద్ది గొప్ప ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకొని దెన్ మార్కెట్ ఫాలో అయ్యిద్ది. సో ఇది ఒక మంచి సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ జస్ట్ గ్యాప్ డౌన్తోనే క్లోజ్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా సెల్లింగ్ చేయడానికి వస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తే మార్కెట్ వాళ్ళని తీసేసి దెన్ ఫాల్ ఇచ్చిద్ది. సో మనం ఎక్కడి నుంచి బయింగ్ తీసుకోవాలా, మళ్ళీ ఎక్కడి నుంచి సెల్లింగ్ తీసుకోవాలనేది మనం డిసైడ్ చేయాలి. ఒక్కోసారి ఏమైందంటే ఇలా కంటిన్యూ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ వరకు వెళ్ళి రివర్స్ కూడా ఇచ్చిద్ది. ఎగ్జాక్ట్లీ 500 దగ్గర ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ట్రాప్స్ అవకాశాలు ఉంటున్నాయి. సో వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పాలి మనం ఓవరాల్ సెల్లింగ్ని వెళ్ళాలి. మార్కెట్ చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయ్యాక అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నా అండి మన సెల్లింగ్ సైడ్. సో మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ విక్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ విక్ క్యాండిల్ ఏంటంటే ఇక్కడ ర్యాండమ్ సెల్లర్ తీసుకున్న వాళ్ళు ఒక ఈ మూమెంట్లో ఎగ్జిట్ అవుతారు. వాళ్ళు ఎగ్జిట్ అయ్యాక ఇప్పుడు ఎవరు వస్తారంటే మనకి కొద్ది గొప్ప సెల్లర్స్ వచ్చిన వాళ్ళని ఇక్కడ బ్రేక్ అయిన వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళు తీసేసింది. సో ఇక్కడ రిస్ట్ని తీసుకుంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ 500 లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వస్తే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అవుతారు. వాళ్ళు ఎస్ఎల్స్ డౌన్ సైడ్ తిరుగుతాయి. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ రావాలి. ఇది అప్ సైడ్ వెళ్తే ఇంకా మనం చేసేది ఏం లేదు, లాస్ట్ బుక్ చేయడమే. కంటిన్యూ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఒక ఫాల్ అయితే ఇక్కడ నుంచి రావాలి డౌన్ సైడ్కి. ఎందుకంటే 500 లెవెల్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వెళ్ళదు. ఇక్కడ కొంచెం బ్రేక్ చేసినట్టు కనిపించింది కొంతమందికి. ఇక్కడ బయింగ్ సైడ్ పొజిషన్ తీసుకుంటారు. సో ఎస్ఎల్స్ డౌన్ సైడ్ జరుగుతాయి మనకి. ఇప్పుడు రీజన్ ఇదే అండి నేను సెల్లింగ్ తీసుకోవడానికి. అప్ సైడ్ అయితే మనం పెద్ద ర్యాండమ్ సెల్లర్స్ అయితే ఈ మూమెంట్లో ఎగ్జిట్ అవ్వాలి. నేను ఎగ్జిట్ అయ్యారనుకుంటున్నా. అగైన్ మనకి ఇక్కడ బయర్స్ యాక్టివ్ అవుతున్నారు, సెల్లర్స్ కాకుండా. సో వెయిట్ చేద్దాం, చూద్దాం. హలో గైస్, ఇక్కడ ఎగ్జిట్ అయ్యా నేను. ఇక్కడ 1,500 ప్రాఫిట్ అయ్యి బుక్ తీసుకున్నాము. దగ్గర 2,000 పైన చూపించింది ప్రాఫిట్ ఇక్కడ మనకి. సో ఇంకొంచెం 16 పాయింట్లతో మన టార్గెట్ హిట్ అయ్యింది. దెన్ రివర్స్ అయింది. ఓకే, ఇక్కడ కూర్చుని అయినా కూడా మేబీ డౌన్ సైడ్ వచ్చిందని ఇమీడియట్లీ ఇక్కడ ఏంటంటే కొంచెం కన్సల్ట్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయింది. సో ర్యాండమ్ బయర్స్ వస్తారు, వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, నిఫ్టీ చూడండి మంచి నెగిటివ్లో వస్తుంది. సో దీన్ని చూసి బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ వేస్తారు. ఇక్కడ హోల్డ్ చేస్తుంది కాబట్టి నిఫ్టీలో సెల్లింగ్ చేయడానికి వస్తారు. దెన్ ఒక్కోసారి ఏంటంటే ఎస్ఎల్స్ జరుగుతూ ఉంటాయి అప్ సైడ్. మనకి మూమెంట్ ఇవ్వదు. ఇది మళ్ళీ పైకి వచ్చేసరికి మళ్ళీ ఇది కొంచెం ఈ హై బ్రేక్ అయ్యిద్ది. అందుకోసం నిఫ్టీ ఆల్రెడీ మంచి మూమెంట్ ఇచ్చింది. ఈ మూమెంట్ చూసి ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్ వస్తారంటే ఇక్కడ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. చూడండి, క్యాండిల్ కూడా ఫామ్ అవుతుంది. మేబీ వెళ్ళదు, టోటల్ బయింగ్ వెళ్ళదు, కానీ ఒక చిన్న బయింగ్ క్యాండిల్ ఫామ్ చేయవచ్చు డైలీ లెవెల్లో. ఈ సపోర్ట్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదు అనుకుంటున్నా, తర్వాత బ్రేక్ అయిద్దేమో. ఓవరాల్ మన దగ్గర ప్రాఫిట్ కూడా చూసినాం. ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఎందుకు లాస్ట్లో బ్రేక్ ఈవెన్లో మనం క్లోజ్ చేయాలని ఈ వీక్ని మొత్తం చిన్న ప్రాఫిట్లు అన్నా పర్లేదు, ఈ వీక్లో మన ప్రాఫిట్లో క్లోజ్ చేద్దామని వెయిట్ చేసాం. అందుకోసం 1,500లో క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇది తప్పలే నాకు. సెన్సెక్స్ మనకి నిఫ్టీ 50 మంచిగా పడ్డాయి.
అది ఎక్స్పెక్ట్ చేసేలే కానీ బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ లేదు. దెన్ మనకి ఇక్కడ మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడేమో హోల్డ్ చేస్తుంది ఏంటంటే మళ్ళీ ర్యాండమ్ సెలర్స్ వాళ్ళే ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది ఒకటి. ఈ మూమెంట్తో వస్తే మనం ఇక్కడ బుక్ చేసేటోళ్ళం. సో నో ప్రాబ్లం. మనం అనుకున్నట్టు సెల్లింగ్లో వచ్చింది మార్కెట్, కానీ ఇది ఎప్పుడు బ్రేక్ అయితే తెలియదు మనకి. నిఫ్టీ మంచి ఫాల్ వచ్చింది. అందుకోసం ఒక్కోసారి ఇక్కడ ఒక పొజిషన్ తీసుకుంటారు, ఇక్కడ ఒక పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ మూమెంట్ ఇవ్వండి, ఇక్కడ మూమెంట్ ఇచ్చిద్ది. మనమేమో ఒక దాంట్లోనే తీసుకుంటున్నాం, టార్గెట్ ఇవ్వట్లే మనకి. వెయిట్ చేస్తున్నది రివర్సల్ స్టార్ట్ అవుతూ ఉండిద్ది. దీంట్లో టార్గెట్ ఇచ్చేసిద్ది, మళ్ళీ ఇక్కడ కన్సోల్ట్ అయితే చిన్న అప్సైడ్ వస్తే ఇది ఆల్రెడీ కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం అప్సైడ్ ఛాన్సెస్ కూడా ఉండిద్ది. సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేసేది ఏముంది, ఇంకా రేపు మండే చూద్దాం. రిస్క్ తీసుకోదలుచుకోలే, మండే కలుద్దాం.